ఫ్యూచర్ టెన్స్లో మూడవదైన ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. టు రిఫర్ సంథింగ్ దట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఎట్, ఇట్ విల్ హ్యాపెన్ బిఫోర్ ఏ పర్టికులర్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్లో కొంత టైంలో ఈ పని జరిగి ఉంటుంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మాట్లాడతాం. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ లేకుంటే విల్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఇక్కడ సెంటెన్స్ ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, ఉయ్. ఐ అంటే నేను, ఉయ్ అంటే మనం. జియో బిల్ చెల్లించి ఉన్నాను ఫ్యూచర్లో. ఐ షల్ నాట్ హ్యావ్ పేడ్ జియో బిల్, నేను జియో బిల్ని చెల్లించలేదు. ఐ షల్ హ్యావ్ పేడ్ జియో బిల్ అనేది పాజిటివ్ సెంటెన్స్. ఐ షల్ నాట్ హ్యావ్ పేడ్ జియో బిల్ అనేది నెగిటివ్ సెంటెన్స్. షల్ నాట్ హ్యావ్ పేడ్ జియో బిల్ అని క్వశ్చన్ వేస్తాను. ఈ క్వశ్చన్స్ చాలా తక్కువలో ఉంటాయి వాడుకలో, కానీ ఒక టెన్సెస్ తెలిస్తే ఓన్గా సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకొని మాట్లాడవచ్చు. ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు మనం తప్పులు మనకే తెలుస్తాయి. షార్ట్ టర్మ్లో ఇంగ్లీష్ నేర్చుకుంటాం, కానీ ఇక్కడ చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలంటే ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ వీక్ ఆఫ్ ద నెక్స్ట్ మంత్ ఐ షల్ హ్యావ్ పేడ్ జియో బిల్. వచ్చే నెల మొదటి వారం నేను జియో బిల్ చెల్లించి ఉంటాను. ఫ్యూచర్లో జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. బై ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ వీక్ వీ షల్ హ్యావ్ విజిటెడ్ ద తిరుపతి. వచ్చే వారం చివరి నాటికి మేము తిరుపతిని దర్శనం చేసి ఉంటాము. ఐ, వీకి షెల్ హ్యావ్నే ఉపయోగించాలి. ఇక్కడ నోటు గమనించండి. టాక్ ప్రజెంట్ టెన్స్, టాక్డ్ పాస్ట్ టెన్స్, టాక్డ్ పాస్ట్ పార్టిసిపల్, టాకింగ్ ఐఎన్జీ ఫామ్. అలాగే మిగిలినవి కూడా ఒకసారి చదివి అర్థం చేసుకొని. టాక్ అంటే మాట్లాడటం, పే అంటే పే చేయటం, అటెండ్ అవ్వటం. ఎగ్జాంపుల్ గమనించండి. బై ద ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ వీక్ ఐ షల్ హ్యావ్ ఏ మీటింగ్ విత్ కుమార్. ఈ వారం చివరి నాటికి నేను కుమార్తో మీటింగ్ అయిపోయి ఉంటుంది. బై ది ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్ ఐ షల్ హ్యావ్ లివ్డ్ ఇన్ యుఎస్ఏ ఫర్ ఫ్యూ మంత్స్. వచ్చే ఏడాది చివరి నాటికి నేను యుఎస్ఏలో కొన్ని నెలలు నివసించి ఉంటాను. బై ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ మంత్ వీ షల్ హ్యావ్ బుక్డ్ ద ట్రైన్ టికెట్స్ టు విజిట్ ద షిరిడి. వచ్చే నెల చివరి నాటికి మేము రైలు టికెట్స్ బుక్ చేసి ఉంటాము షిరిడిని దర్శించడానికి. సెకండ్ పర్సన్ అంటే మన ఎదురుగా ఉన్నవాళ్ళు. యు అంటే నీవు, యు అంటే మీరు. యుని సింగులర్ గాను ప్లూరల్ గాను ఉపయోగిస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ గమనించాలి. యుకు ఎప్పుడు విల్ హ్యావే ఉపయోగించాలి సహాయ క్రియని. తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. యూ విల్ హ్యావ్ కుక్డ్ ఫుడ్, యూ విల్ హ్యావ్ కుక్డ్ ఫుడ్. మీరు ఆహారం వండి ఫ్యూచర్లో మీరు వండి ఉన్నారనమాట. యూ విల్ నాట్ హ్యావ్ కుక్డ్ ఫుడ్, మీరు ఆహారం వండలేదు ఫ్యూచర్లో. ఇక్కడ వెర్బ్స్ని గమనించండి. జాయిన్ అంటే చేరండి అని, టాక్ అంటే మాట్లాడండి. వీటిని ఉపయోగించి ఓన్ సెంటెన్స్ ప్రిపేర్ చేయవచ్చు మీరు సొంతంగా. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూడండి. బై దిస్ టైమ్ టుమారో యూ విల్ హ్యావ్ కుక్డ్ ఫుడ్. రేపు ఈ సమయానికి మీరు వంట చేసి ఉంటారు. బై ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ వీక్ యూ విల్ హ్యావ్ గాట్ ఫీడ్బ్యాక్. వచ్చే వారం చివరిలోపు మీకు ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది. బై దిస్ టైమ్ టుమారో యూ విల్ హ్యావ్ కన్సల్టెడ్ ద డాక్టర్. రేపు ఈ సమయానికి మీరు వైద్యుని సంపాదించి ఉంటారు. బై ఎండ్ ఆఫ్ దిస్ వీక్ యూ విల్ హ్యావ్ కంప్లీట్ ద టాస్క్. ఈ వారం చివరి నాటికి మీరు టాస్క్ని పూర్తి చేసి ఉంటారు. బై ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్ యూ విల్ హ్యావ్ కన్స్ట్రక్ట్ ద హౌస్. వచ్చే సంవత్సరం చివరి నాటికి మీరు ఇంటిని నిర్మించి ఉంటారు. నోట్ గమనించండి. గెట్ ప్రజెంట్ టెన్స్, గాట్ పాస్ట్ టెన్స్, గాట్ పాస్ట్ పార్టిసిపల్, గెటింగ్ ఐఎన్జీ ఫామ్. గెట్ అంటే పొందటం, కుక్ వండటం, కుక్ కుక్డ్ కుక్డ్ కుకింగ్, కన్సల్ట్ సంప్రదించడం కలవటం, కన్సల్ట్ కన్సల్టెడ్ కన్సల్టెడ్ కన్సల్టింగ్ కన్సల్టేషన్. నౌన్. థర్డ్ పర్సన్ అంటే ఎవరు? ఎక్కడో దూరంగా ఉన్నవాళ్ళు. ఈ అంటే అతను, ఇట్ అంటే అది, షీ అంటే ఆమె, దే అంటే వారు,
సమ్ జాన్, మైక్ ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడటం గురించి థర్డ్ పర్సన్ తెలియజేస్తుంది. వీటితో కొన్ని ఎగ్జాంపుల్. ఈ విల్ హ్యావ్ గాట్ సాలరీ, అతనికి జీతం వచ్చింది ఫ్యూచర్లో. ఈ విల్ నాట్ హ్యావ్ గాట్ సాలరీ, అతనికి జీతం రాలేదు ఫ్యూచర్లో అనమాట. ఎగ్జాంపుల్ గమనించండి. బై ఎండ్ ఆఫ్ ద మంత్ హీ విల్ హ్యావ్ గాట్ సాలరీ, నెలాఖరు నాటికి అతను జీతం పొంది ఉంటాడు. ఈ థర్డ్ పర్సన్ అన్నిటికి కూడా విల్ హ్యావ్నే ఉపయోగిస్తాం. బై దిస్ టైమ్ టుమారో షీ విల్ హ్యావ్ సంగ్ ఏ సాంగ్, రేపు ఈ సమయానికి ఆమె ఒక పాట పాడి ఉంటుంది. బై ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్ షీ విల్ హ్యావ్ యాక్టెడ్ ఇన్ మూవీ, వచ్చే ఏడాది చివరి నాటికి ఆమె సినిమాలో నటించి ఉంటుంది. బై ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ మంత్ నితిన్ విల్ హ్యావ్ బాట్ ఏ కార్, వచ్చే నెల చివరి నాటికి నితిన్ కారును కొనుగోలు చేసి ఉంటాడు. గెట్ అంటే పొందటం, గెట్ ప్రజెంట్ టెన్స్, గాట్ పాస్ట్ టెన్స్, గాట్ పాస్ట్ పర్సన్ గెటింగ్ ఐఎన్జీ ఫార్మ్. సింగ్ ప్రజెంట్ టెన్స్, sang past tense, sung past participle, singing ing form. They will have met సీఎం ను కలిశారు. దే విల్ నాట్ హ్యావ్ మెట్ సీఎం, దే కలిసి ఉండలేదు. సో ఎగ్జాంపుల్ గమనించండి. బై ది ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ వీక్ దే విల్ హ్యావ్ మెట్ సీఎం, నెక్స్ట్ వారం చివరికల్లా వారు సీఎం కలిసి ఉంటారు. బై దిస్ టైమ్ టుమారో షీ విల్ హ్యావ్ కంప్లీట్ ద షాపింగ్, రేపు ఈ సమయానికి ఆమె షాపింగ్ పూర్తి చేసి ఉంటుంది. అట్ దిస్ టైమ్ టుమారో దే విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, రేపు ఈ సమయానికి వారు క్రికెట్ ఆడి ఉంటారు. బై ఎండ్ ఆఫ్ ద మార్చ్ రోహిత్ విల్ హ్యావ్ గాట్ ప్రమోషన్, మార్చి చివరి నాటికి రోహిత్కి ప్రమోషన్ వచ్చి ఉంటుంది. మీట్ కలవటం, మెట్ పాస్ట్ టెన్స్, మెట్ పాస్ట్ పార్టిసిపల్, మీటింగ్ ప్రజెంట్ టెన్స్, గో ప్రజెంట్ టెన్స్, వెంట్ పాస్ట్ టెన్స్, గాన్ పాస్ట్ పార్టిసిపల్, గోయింగ్ ఐఎన్జీ ఫార్మ్. Note: for he, she, it, any name like John, you, and they use will have. For I and we use only shall have. వీటిని వస్తున్నాయి. ఇవి ఒకసారి చదివి మీనింగ్ అర్థం చేసుకోండి. ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ సంబంధించిన అన్ని ఇచ్చాను. వాటితో మనం ప్రాక్టీస్ చేద్దాం. బై దిస్ టైమ్ టుమారో ఐ షాల్ హ్యావ్ రీచ్డ్ బెంగళూరు, రేపు ఈ సమయానికి నేను బెంగళూరు చేరి ఉంటాను. By this time tomorrow, Alex will have met her family. రేపు ఈ సమయానికి అలెక్స్ తన కుటుంబాన్ని కలుసుకొని ఉంటుంది. బై ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ మంత్ he will have sold ల్యాండ్, వచ్చే నెల చివరి నాటికి అతను తన ల్యాండ్ను విక్రయించి ఉంటాడు. బై ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్ దే విల్ హ్యావ్ పెయిడ్ లోన్, వచ్చే ఏడాది చివరి నాటికి వారు లోన్ చెల్లించి ఉంటారు. ఈ సెంటెన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. కంపల్సరీగా ఇవి మీకు ఉపయోగపడతాయి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూశారనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, click on bell icon, all notifications, and share your friends. Thank you for watching the video.